హాయ్ హలో వెల్కమ్ టు ప్రియం కుకింగ్. ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో కేవలం 10 మినిట్స్లో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి మీడియం సైజు పొటాటోస్ని ఉడికించుకొని తీసుకోవాలండి. మీడియం సైజ్ పొటాటోస్ని ఇలా పొట్టు తీసేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని స్మాష్ చేసేసుకోవాలి అండి. ఎక్కడే కానీ ఉంటాలు లేకుండా ఇలా పూర్తిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నాను, తగినంత ఉప్పు, అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ పొటాటోని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని వీటిని మిక్స్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ పొటాటో బైట్స్ అనేది క్రిస్పీగా రావడానికి కార్న్ఫ్లోర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు పొటాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. సో వాటర్ లేకుండా ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ పొటాటో బైట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి. కొంతమంది స్క్వేర్ షేప్లో చేసుకుంటారు, కొంతమంది ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటారు. ఇలా మీకు నచ్చిన షేప్లో సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనకు నచ్చిన షేప్లో ఈ పొటాటో బైట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోని, వాటిని ఇలా రోల్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఈ పొటాటో బైట్స్ని చిన్న స్క్వేర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బాల్గా తీసేసుకోవాలి. మీకు ఈ పిండి అనేది అంటుకుంటుంది అని అనిపిస్తే పై పొడి పిండి వేసుకొని చిన్న చిన్న స్క్వేర్స్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న స్క్వేర్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పొటాటో బైట్స్ అనేది కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా చిన్న చిన్న స్క్వేర్స్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా పొడువుగా రోల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, స్క్వేర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ట్రయాంగిల్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో సేమ్ ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న చిన్న స్క్వేర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కేవలం 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో బైట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక ఫ్లాట్గా ఉన్న ప్యాన్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుంది. మనం లోతుగా ఉండే ప్యాన్ని తీసుకుంటే మనకు పొటాటోస్ అనేది అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ మీద ఈ పొటాటోస్ బైట్స్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఈవెన్గా డీప్ ఫ్రై అవుతాయి. ఇలా ఈవెన్గా ఉన్న ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో టర్న్ చేస్తూ కొంచెం కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి పొటాటో బైట్స్ని కేవలం 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో బైట్స్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూసారు కదండి పొటాటో బైట్స్ని ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పొటాటో బైట్స్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.